ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా, లైవ్లో జాయిన్ అయి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. బాగున్నారా? ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు నేటి దేవుని మాట అనే శీర్షికతో మనం కలుసుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆ రోజంతా ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మన మనసులో ఉల్లాసంగా ఉంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కదా. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దామా? కీర్తనల గ్రంథం 115వ దావీదు కీర్తన 14వ వచనం మనం చదువుతూ ఉన్నాము. మీరు కూడా ఒక్కసారి చూసుకోండి. కీర్తన 115:14. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని కీర్తనాకారుడు చాలా ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. దేవుడు వృద్ధి పొందించేవాడు. ఇవాళ మన యొక్క టైటిల్ ఏంటి అంటే, నిన్ను వృద్ధి పొందించే దేవుడు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడంట యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. వృద్ధి అంటే ఎదుగుదల కదా, వృద్ధి అంటే అభివృద్ధి కదా. ఈ రోజున చాలాసార్లు మన జీవితాలు ఎలా అయిపోయినా పర్వాలేదు, మన పిల్లలు బాగోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం నమ్మిన దేవుడు కేవలం మన కోసమే కాదు, కానీ మన పిల్లల కోసం కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే ఒక మంచి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తాడు. పిల్లల కోసం బెంగపడద్దు. పిల్లలు ఎలా చదువుతారో ఏంటో, మనం కూడా ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నాం. ఒకప్పుడు రకరకాల పెద్దలమ్మగా కొన్నిసార్లు తెలివి తక్కువగా ప్రవర్తించాం. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కదా. మనల్ని అభివృద్ధి చేసిన దేవుడు, మనల్ని వృద్ధిలోకి తెచ్చిన దేవుడు మన పిల్లల్ని కూడా వృద్ధిలోకి తెస్తాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. వృద్ధి అనేది దేవుడి నుంచి మాత్రమే కలుగుతుంది. దేవుడు మాత్రమే వృద్ధిపరిచేవాడు, దేవుడు మాత్రమే ఎదిగింపచేసేవాడు, దేవుడు మాత్రమే ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్ళేవాడు. ఇంకెవ్వరూ కూడా మనుషులు అనుకోవచ్చు, ఒకళ్ళని మా టాలెంట్ల వల్ల, మా జ్ఞానం వల్ల, లేకపోతే రకరకాల పరిస్థితుల ద్వారా వాళ్ళు నాకు సహాయం చేశారు అందుకనే, అలా ఏమీ కాదు. కానీ దేవుడు హెచ్చించాలనుకుంటే ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు. ఎందుకంటే హెచ్చించేది ఆయనే, అణగదొక్కేది కూడా ఆయనే అని లేఖనం చెప్తూ ఉంది. కాబట్టి దేవుడు అంటే ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు, అంటే ఎదిగింపజేస్తాడు, వృద్ధిలోనికి తీసుకురొస్తాడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. ఇందులో రాయబడిన మాట ఏంటి అంటే, 6వ వచనం, నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కొరింథీ సంఘంలో కొంతమంది వర్గాలు అయిపోయి, నేను పౌలు వాడిని, నేను అపొల్లో వాడిని అని దేవుని సేవకుల్ని ఆ పేర్లు చెప్పుకొని, నేను ఆ బృందానికి సంబంధించినోడిని, ఈ బృందానికి సంబంధించినోడిని రకరకాలుగా చెప్పుకుంటూ వాళ్ళు ఉప్పొంగుతూ ఉంటే, ఆ పౌలు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. నేను నాటాను, అపొల్లో నీళ్లు పోసాడు. నాటు వానలో ఏమీ లేదు, నీళ్లు పోసే వానలో కూడా ఏమీ లేదు. దేవుడు మమ్మల్ని నిర్ణయించాడు, మేము చేసిన ప్రతి పనికి దేవుడు జీతం ఇచ్చేస్తాడు. ఈరోజున దేవుని సేవకులు కష్టపడుతూ ఉన్నారు, తప్పకుండా దేవుడు జీతం ఇస్తాడు. ఎందుకంటే ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇస్తానని బైబిల్ చెప్తూ ఉంది. దేవుడు ఆల్రెడీ మనకు చెప్పేశాడు. కాబట్టి నాటు వానలో కానీ నీళ్లు పోసే వానలో కానీ ఏమీ లేదంట. వృద్ధి కలుగజేసేవాడు దేవుడు మాత్రమే, వృద్ధిలోనికి తెచ్చేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి నాటువాడిని దేవుడే పెట్టాడు, నీళ్లు పోసేవాడిని దేవుడే నియమించాడు, వాళ్ళ పని వాళ్ళు చేసేలాగా దేవుడే వాళ్ళకు మంచి మనసిస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళని చూసి ఉప్పొంగకండి, మీరు దేవుడి వైపు చూడండి అన్నట్టుగా
పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నట్టే వృద్ధి అనేది దేవుడు మాత్రమే చేయగలడు. ఈ రోజున దేవుడు మనకు అదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మిమ్ముని మీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తాను. మీ పిల్లల కోసం బెంగపడకండి. వాళ్ళు ఎలా జీవిస్తారో, వాళ్ళు ఎలాగుంటారో, వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళు కదా, లేకపోతే సరిగ్గా చదువు రాదు కదా, లేకపోతే జ్ఞానం లేదు కదా, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎలా నడిపించుకుంటారో అని తెలియకుండానే తల్లిదండ్రులకు రకరకాల భయాలు ఉంటాయి, రకరకాల విచారాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్న వారలారా, శుభవార్త ఏంటి అంటే మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా దేవుడే చూస్తాడు, వృద్ధి పొందిస్తాడు. మరి వృద్ధి పొందాలి అంటే ఒక మొక్క ఉంది, ఆ మొక్క వృద్ధిలోకి విత్తనం వేసాము, అది మొక్క అవ్వాలి, అది తర్వాత చెట్టు అవ్వాలి, కాయలు కాయాలి, అనేక మందికి ఉపయోగపడాలి. అలా జరగాలి అంటే తప్పకుండా ఆ విత్తనం వేసిన దగ్గర నుంచి ప్రతిరోజు నీళ్లు పోయాలి. ప్రతిరోజు ఏమీ చుట్టూ ఏమీ రాకుండా కాపలా కాసుకోవాలి. కోళ్ళు కానీ కుక్కలు కానీ లేకపోతే ఏమీ వచ్చి ఆ మొక్కను తినేయకుండా చూసుకోవాలి. అలా దాని చుట్టూ ఒక కంచె వేయాలి. అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా నీళ్లు పోస్తూ ఉండాలి. ఒకవేళ అడ్డదిడ్డంగా ఎదుగుతూ ఉందనుకోండి, ఎదుగుతూ ఉంటే చాలామంది కత్తిరిస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఒకవేళ మొక్క కనుక మాటలు వస్తే ఆ మొక్క అనొచ్చు, నేను బాగానే ఎదుగుతున్నాను కదా, నా చుట్టూ ఎందుకు కంచె వేసావు, నా పక్క మొక్కతో ఫ్రెండ్షిప్ లేకుండా ఎందుకు చేసావు అని ఒకవేళ అడుగుతుందేమో. అప్పుడు ఒకవేళ యజమాని అంటాడు, నువ్వు బాగా ఎదగాలని నీ కంచె వేశాను, నువ్వు బాగా వృద్ధిలోనికి రావాలని నీ చుట్టూ ముళ్ళ కంచె వేశాను అని చెప్తాడు. ఒకవేళ మొక్క అనొచ్చు, ఈ ముళ్ళు నాకు గుచ్చుకుంటున్నాయి కదా, గుచ్చుకున్నా పర్వాలేదు కానీ నిన్ను ఎవ్వరూ కూడా పీకలేరు, నిన్నెవ్వరూ కూడా తాకకుండా నేను ముళ్ళు వేస్తున్నానని యజమాని చెప్తాడు. ఏమండి, ఈ రోజున చాలామంది చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని ఆంక్షలు పెడుతూ ఉంటారు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, తెల్లవారు లేవాలి, మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, టీచర్లకు లోబడాలి, ఇలాగ చెప్తూ ఉంటే మనం అనుకుంటూ ఉంటాం, పిల్లలైతే అనుకుంటూ ఉంటారు, ఎందుకు మాకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు, వాళ్ళతో అక్కడికి వెళ్ళొద్దంటారు, ఇక్కడికి వెళ్ళొద్దంటారు, బయటికి వెళ్ళొద్దంటారు, బయటికి వెళ్తే ఏం జరుగుతుంది, ఇలా రకరకాల భావాలతో పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబడుతూ ఉన్నారు. చాలామంది నష్టపోతూ ఉన్నారు కూడా. ఎందుకు మా చుట్టూ ఇంత కంచె వేస్తున్నారు, ఎందుకు మా చుట్టూ ఇన్ని ముళ్ళు పెడుతూ ఉన్నారు. ఈ ముళ్ళు అంటే ఆజ్ఞలు కదా, దేవుడు ఆజ్ఞలు. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దు, మీరు చక్కగా వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, వాక్య ప్రకారంగా జీవించండి అని వాళ్ళకి చెప్తే చాలాసార్లు వాళ్ళు 7 జనాంగాలతో కలిసిపోయి దేవుని కోపానికి గురైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున పిల్లలకి దేవుడు తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతూ ఉంటే అస్తమానం మాకు ఆంక్షలు పెడతారు. మా పేరెంట్స్ మంచోళ్ళు, కొంతమంది అంటూ ఉంటారు, మా పేరెంట్స్ చెడ్డోళ్ళండి బాబు, ఏది చేయనివ్వరు, ఎక్కడికి వెళ్ళనివ్వరు అని ఒకవేళ చాలామంది పిల్లలు తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా పేరెంట్స్ మిమ్మల్ని ప్రేమించబట్టే మీకు ఎన్ని ఆంక్షలు పెడతాయి. ఎందుకంటే అందరిలాగా నువ్వు ఉండకూడదని, అందరిలాగా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోకూడదని, నువ్వు ఉన్నతంగా ఎదగాలనే నీ చుట్టూ కంచె వేస్తూ ఉన్నారు, నీ చుట్టూ ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. అలా చక్కగా చిన్నప్పుడే మనం నేర్చుకుంటే వృద్ధిలోకి వస్తాం. వృద్ధి అంటే అభివృద్ధి కదా. మనం ఎదగాలి, భవిష్యత్తులో అనేక తరాలకి దీవెనగా ఉండాలి అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, దైవజనుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. అప్పుడు మనం వృద్ధిలోనికి వస్తాము. ఎలాగైతే ప్రతిరోజు మొక్కకి నీళ్లు పోస్తామో, అలాగే మనం ఆహారం తీసుకుని మన శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నామో, అలాగే మన ఆత్మను కూడా చక్కగా దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత, విశ్వాసము చేత పోషించుకోవాలి. ఇవన్నీ మనకు తెలియాలంటే తప్పకుండా చర్చికి వెళ్ళాలి, తప్పకుండా ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోవాలి. అప్పుడు మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతామని లేఖనం చెప్తుంది. చూద్దామా? 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఒక్కసారి చూడండి. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని
ప్రార్థించుచున్నాను అని గాయు అనే శిష్యుడికి యోహాను రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లు అంటున్నాడు. అంటే మొదట వర్ధిల్లాల్సింది ఆత్మ అన్నమాట. ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే, అంటే ఆత్మలో వర్ధిల్లడం అంటే దేవుని వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవునికి ఇష్టంగా జీవించడం. ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు అదుపులోకి తీసుకుని అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతామని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే భౌతిక సంబంధంగా, ఆర్థిక సంబంధంగా, మానసికంగా మనం వర్ధిల్లాలి అంటే తప్పకుండా మొదట ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలి అంటే మనం క్రమశిక్షణ కలిగి ఉంటే ప్రతి విషయంలో భౌతిక సంబంధమైన క్రమశిక్షణ, ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగి ఉంటే తప్పకుండా ఆత్మలో మనం వర్ధిల్లుతాం. అంతే కదా అక్కడ చెప్తున్నాడు, వర్ధిల్లుతూ నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే సౌఖ్యంగా ఉండాలంట, సుఖంగా ఉండాలంట. ఈరోజున మనం కూడా అదే కోరుకుంటాం. మన పిల్లలు సుఖంగా ఉండాలి, ఏ బాధలు లేకుండా ఉండాలి. మాకైతే బాధలు వచ్చినాయి, మాకైతే కష్టాలు వచ్చినాయి, మా పిల్లలకి అలాంటివి ఏమీ రాకూడదని చాలాసార్లు తలుస్తూ ఉంటాం కదా. ఈరోజున విశ్వాసులారా, దేవుని ఆశ కూడా అదే. మనందరం దేవునికి పిల్లలమైతే మనందరం కూడా సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చి మనందరి కోసం బలైపోయి తిరిగి లేచి మరలా తిరిగి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం వర్ధిల్లాలనే దేవుని వాక్యాన్ని మనకిచ్చారు. ఈ వాక్యం చదువుతూ ఉంటే, ఈ వాక్యం వింటూ ఉంటే, ఈ వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే తప్పకుండా అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతామని దేవుడే చెప్తూ ఉన్నాడు. మరి అనుకోవచ్చు, ఎందుకు కొన్నిసార్లు వర్ధిల్లలేకపోతూ ఉన్నాం, రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, లేకపోతే పుట్టుక క్రైస్తవులు మేము ఎందుకు వృద్ధిలోకి రావటం లేదు అని ఆలోచిస్తే, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తారు. ఏమైనా చెప్తారంటే 1 కొరింథీ 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా, మీరు బలహీనులై ఉన్నారు కారా అని కొరింథీ సంఘంతో అంటున్నాడు. ఏమంటే రక్షించబడిన వాళ్ళు, వీళ్ళ సంఘంలో చేర్చబడిన వాళ్ళు, వీళ్ళలో జ్ఞానులు ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎదిగిన వాళ్ళు, ఎదుగుతున్నామని భ్రమలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, మీలో అసూయ ఉంది, మీలో కలహం ఉంది, మీలో ద్వేషం ఉంది, మీలో శరీర కార్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నారు, చర్చికి వస్తూ ఉన్నారు, కానీ ఇంకా తోటి సహోదరుడిని ప్రేమించలేకపోతున్నారు, అస్తమానికి కలహానికి కాళ్ళు దూవుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా శరీర సంబంధులే, అందుకనే బలహీనమైపోతున్నారు. ఏమంటే మొక్క బలహీనమైపోతే ఎదగలేదు కదా, మొక్క బలహీనమైపోతే కాయలు ఇవ్వలేదు కదా. మొక్క ఎదుగుతూ ఉంటేనే, బలంగా ఉంటేనే అది అనేక మందికి దీవెనకరంగా, చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది కదా. అలాగే ఈరోజున ఒక విశ్వాసి ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధిలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని వృద్ధి పొందించేవాడు ఆయనేని చెప్తున్నాడు. కొరింథీ సంఘంతో అంటాడు, మీలో ఇంకా అసూయ ఉంది, మీలో ద్వేషం ఉంది. ఈరోజున విశ్వాసులారా, మనం గమనించాలి, ఇంకా దేవునికి ఇష్టం కానీ కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, అనుమానం కానీ, శరీర కార్యాలు మనకందరికీ తెలుసు, స్పష్టంగా తెలుసు. అవన్నీ మనలో ఉంటే, మత్సరం కానీ మనలో ఉంటే మనం ఎదగలేము, వృద్ధిలోనికి రాలేము. అందుకనే లూకా సువార్త 8వ అధ్యాయము మనం చూద్దామా ఒక్కసారి. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి చూస్తే అక్కడ మనకు తెలుసు, విత్తువాని ఉపమానం గురించి చెబుతూ అక్కడ ముండ్ల తుప్పలలో ఉన్నవారు ఎందుకు ఎదగలేకపోతూ ఉన్నారు అని ఆలోచిస్తే చూడండి, ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఏమంటే ఫలించకపోతే ఎదుగుదల ఉండదు. ఈ ముండ్ల తుప్పలలో ఉన్నవారు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే, ఎదగలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ముండ్ల తుప్పల్లో ఉన్నవారంట ధనభోగముల చేత, ధనాపేక్ష ఎక్కువైపోయింది. ధనం ఎలా సంపాదించగల, డబ్బు ఎలా సంపాదించాలి, ఎంత కూడబెట్టాలి, ఏ ఆస్తులు సమకూర్చాలి, ఇంతే తప్ప దేవుని వాక్యం కోసం ఆశ ఉండదండి. అక్కడ రాయబడిన మాట, కాలం గడిచే కొలది, అంటే రక్షించబడిన కొత్త
కొత్తలో బాగానే ఉంటారు, ఆ కొత్తలో వాక్యం చదువుతారు, కొత్తలో చర్చికి బాగానే వెళ్తారు. ఇక కొన్ని సంవత్సరాల కాలం గడిచే కొలది వాళ్ళ జీవన సంబంధమైన విచారముల చేత నింపబడతారంటే విచారాలు ఎక్కువైపోతాయి. ఆ పిల్లోడికి ఎలా పెళ్లి చేయాలి, లేకపోతే ఉద్యోగం రావాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి. కేవలం ఈ జీవన సంబంధమైన అంటే ఈ లోకానికి సంబంధించిన విచారాలు ఈ రోజున అనేక మంది విశ్వాసుల హృదయాలలో ఎదుగుదల లేకుండా అణిచేస్తున్నారు. ఇక్కడ రాయబడిన మాట ముళ్ళ పొదలంటే ఇవన్నీ కూడా ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయంటే ఈ పక్కనున్న ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా ఈ ఎదిగిపోయి అణిచేస్తున్నాయి. ఎందుకంటే చాలామంది రకరకాల విచారాలు, భయాలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో, మా పిల్లల సంగతి ఎలాగో, మా సంగతి ఎలాగో, లేకపోతే రేపొద్దున మా జీవితాలు ఎలాగో, ఇప్పటివరకు బాగానే గడిచిపోయింది. ఈ రోజున ఎంతోమంది విశ్వాసులు విచారంలో మునిగిపోయారు, బెంగలలో మునిగిపోయారు, భయాలతో మునిగిపోయారు. అంటే అవే ముళ్ళు. ఆ ముళ్ళు ఏం చేస్తున్నాయంటే ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, విచారంలో ఉన్నవాడు ఏ పని చేయలేడు కదా, విచారంలో ఉన్నవాడు సరిగ్గా ప్రార్థన చేయలేరు కదా, ఆవిడ బాధలో ఉన్నవారు దేవుని మందిరానికి సరిగ్గా వెళ్ళలేరు కదా. ఈ రోజున అలాంటి ముళ్ళు ఏం చేస్తున్నాయంటే అణిచేస్తూ ఉన్నాయి, ఎదగకుండా ఆపేస్తూ ఉన్నాయి. అందుకనే వృద్ధిలోనికి రావటం లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనకు తెలుసు, రాతయాలలో ఉన్నవాళ్ళు, అలాగే త్రోవ ప్రక్కన ఉన్నవారు మనకు తెలుసు, వాళ్ళు ఎదగలేకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి, రకరకాల భయాలు ఉన్నాయి. ఈ రోజున ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఏంటి అంటే, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని చూశాను కదా, మిమ్మల్ని చూసిన దేవుడు మీ పిల్లల్ని కూడా చూస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే తప్పకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటించాలి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, మనకు తెలుసు. ఆదికాండం 21 ఇది చదివిన తర్వాత మనం ముగించుకుందాం. ఆదికాండం 21లో ఒక స్త్రీ ఉంది. ఇక నా పిల్లోడు చచ్చిపోతాడు, నా పిల్లోడికి తాగడానికి నీళ్లు లేవు, అరణ్యంలో ఉన్నాను, ఎడారిలో ఉన్నాను, నా జీవితం అయిపోయింది, అనవసరంగా నేను వచ్చేసాను అబ్రహాముని షారాను నమ్ముకొని అని హాగరు బాధపడుతూ ఉంది. చూడండి ఒక్కసారి 21వ అధ్యాయము 16 నుంచి 21 వరకు మనం చదివితే చూడండి ఒక్కసారి. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మరును వినును. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమొచ్చింది, భయపడకు, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకో, వారిని గొప్ప జనముగా చేస్తానని ఆమెతో అన్నాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతను పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విలిక తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. హాగర్ అనుకుంది, ఈ పిల్లోడు చావు నేను చూడలేను అనుకొని పాపం అరణ్యంలో ఒంటరిగా అబ్రహాము ఇంటి నుంచి వచ్చేసింది, వాళ్ళు పంపించేశారు, ఒంటరిగా బయటకు వచ్చేసింది. ఆ పిల్లోడిని ఎక్కడో పడేసింది, ఆ చెట్టు కింద పడేసింది. వింటి వేత దూరం విల్లేస్తే ఎంత దూరం పడుతుందో అంత దూరం వెళ్ళిపోయింది. ఎందుకంటే నా పిల్లోడు నీళ్లు లేక అల్లాడిపోతున్నాడు, చచ్చిపోతాడేమో, ఆ చావు నేను చూడలేను. తల్లి ప్రేమ ఏమంటే కన్న పేగు ఎంత తల్లడిల్లిపోతుందో కదా, చాలా బాధపడుతూ ఉంటే దేవుడు అక్కడికి దిగొచ్చి హాగరు నీకేమొచ్చింది, నువ్వేం భయపడద్దు, ఆ చిన్నవాడున్న చోట నేనున్నాను తప్పకుండా అని చెప్పి తన కళ్ళు తెరిచాడంట. అక్కడ నీళ్ల ఓట, ఎడారిలో అరణ్యంలో నీళ్ల ఓటను దేవుడు చూపించాడు. వెంటనే నీళ్లు నింపింది, చిన్నోడికి పట్టేసింది. దేవుడు వాగ్దానం చేశాడు, ఇష్మాయేలును కూడా నేను గొప్ప జనంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం ఇప్పటికీ నెరవేరడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఏమన్నా చచ్చిపోతాడు అనుకున్న వాడికి ఏమన్నా ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేసిందంట, అతను గొప్ప జనంగా అయిపోయాడంట. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను. ఏమంటే చచ్చిపోతాడు అనుకున్న ఇష్మాయేలు, ఏమండి ఒకవేళ పిల్లోడు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోదాం అనుకుని ఉంటుంది హాగరు. కానీ ఆ కుటుంబాన్ని దేవుడు చూశాడు, ఆ పిల్లోడిని దేవుడు చూశాడు, ఆ పిల్లవాడు మొర విన్నాడు, ఆమె మొర విన్నాడు. అద్భుతమైన కార్యాలు జరిగించి గొప్ప జనంగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, పిల్లల కోసం భయం వద్దు,
మీకోసం భయం వద్దు, విచారాలొద్దు, బెంగలొద్దు, భయాలొద్దు, ఆందోళన వద్దు. మనం చేయాల్సింది మనం చేస్తూ దేవుని వైపు చూస్తే తప్పకుండా దేవుడు మన పిల్లలని, మనల్ని వృద్ధి పొందిస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. కేవలం మమ్మల్నే కాదు కానీ మా పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారని వాగ్దానం చేస్తూ ఉన్నాం. నిజమే, ఎంతోమంది తల్లిదండ్రులు నాయన మా పిల్లలు ఎలాగా, వారి భవిష్యత్తు ఎలాగా, వివాహాలు ఎలాగా, ఉద్యోగాలు ఎలాగా, తెలివి తక్కువ వారుగా ఉన్నారు. వీరు మానసికంగా కృంగిపోయి ఉన్నారు. దేవా, వారిని కనికరించని ఎంతమంది మొరపెడుతూ ఉన్నారో దేవా, వారి కుటుంబాలలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి సెటిల్మెంట్స్ మీరు దయచేయండి. ఎక్కడ ఉండాలో మీరు అక్కడికి నడిపించుము తండ్రి. ఎందుకంటే మమ్మల్ని, మా పిల్లల్ని వృద్ధి పొందిస్తారని వాగ్దానం చేసావు ఆయన. వృద్ధి పొందేలాగా నీ వాక్యం చదువుకుంటూ, ప్రార్థిస్తూ, నీ వాక్య ప్రకారంగా జీవిస్తూ, ఆత్మలో వర్ధిల్లుతూ, అన్ని విషయాలలో వర్ధిల్లడానికి మాకందరికీ సహాయం చేయము. లైవ్లో ఎంతమంది ఆసక్తిగా జాయిన్ అయ్యి వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించుము తండ్రి. ఈరోజు ఎలాంటి ప్రయాణాల మీద వెళ్తూ ఉన్నారో, ఎలాంటి పనుల మీద వెళ్తూ ఉన్నారో, ఎలాంటి ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో, నాయన కోర్టు సమస్యల మీద ఎంతమంది వెళ్తూ ఉన్నారో దేవా, వారందరినీ కనికరించి వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరే జరిగించుము. నీ కృపకు అప్పగించుకుంటూ దాసుని కుటుంబాన్ని మేలుకై జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారు కదా, చాలా సంతోషం. దేవుని చిత్తమైతే మరలా రేపు మళ్ళీ నేటి దేవుని మాట అనే శీర్షికలో మనం కలుసుకుందాం. కార్యక్రమాన్ని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీరు దీవించబడుతూ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మేము కూడా ప్రోత్సాహపరచబడి మరింతగా దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు సహాయం చేస్తారు. మరి దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.